బాపట్ల జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మాటూరు సమీపంలోని బొల్లపల్లి టోల్ ప్లాజా వద్ద జరిపిన తనిఖీల్లో సుమారుగా 25 లక్షల రూపాయల విలువైన 198 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తుని నుండి బెంగళూరుకు మినీ ట్రక్లో తరలిస్తుండగా ఈగల్ టీం చాకచక్యంగా పట్టుకుంది. కర్ణాటకకు చెందిన 2 నిందితులను అరెస్టు చేసి వాహనం, సెల్ ఫోన్లను సీజ్ చేశారు. జిల్లాను గంజాయి రహితంగా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని జిల్లా ఎస్పీ పి ఉమామహేశ్వర్ స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ డీజీపీ గారు ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా పరిధిలో గాంజా నిర్మూలన కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా మార్టూర్ పిఎస్ లిమిట్స్ బొల్లపల్లి టోల్ ప్లాజా దగ్గర ఈరోజు ఎర్లీ అవర్స్ 5 o'clockకి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక బొలెరో వెహికల్లో సుమారు 198 కేజీల గాంజాని తరలిస్తున్నటువంటి వెహికల్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ వెహికల్ని కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి మంజునాథ ఈరప్ప, అదేవిధంగా కార్తిక్ హనూర్ రాజప్ప అనే వ్యక్తులు, వీళ్ళు కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లా కొల్లేగల మండల్ చెంగవాడి గ్రామానికి సంబంధించినటువంటి పర్సన్స్. వీళ్ళల్లో మంజునాథ్ ఈరప్ప డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా ఈ కార్తిక్ అనే వ్యక్తి అక్కడ బేల్దార్ పనులు చేస్తూ ఉంటాడు.